తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ బదిలీలో పలువురు కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆశీష్ సంఘ్వాన్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా, జితేశ్వరి పాటిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించారు. ఆన్లైన్ లో అప్డేట్ కోసం డెడ్ లైన్ సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగించారు. ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్, పుట్టినరోజు, వయసు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, రిలేషన్షిప్ స్టేటస్ లాంటి వివరాలను మార్చుకోవచ్చు. మందు బాబులకు బిగ్ అలర్ట్. అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా? అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నేరమంటూ హెచ్చరిస్తూ పోలీస్ శాఖ తమ అధికార ఎక్సైజ్ ఖాతాలో పోస్ట్ చేసింది. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడంగల్ మండలంలోని బేగంపూర్ చౌరస్తా వద్ద హైదరాబాద్ నుండి నాందేడ్ వరకు వెళ్తున్న కారు బేగంపూర్ విలేజ్ నుండి టీవీఎస్ ఎక్సెల్ పై వస్తున్న మానేయపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నగరంలోని కిల్లా ఫిల్టర్బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల మరమ్మతుల కోసం షెడ్ నిర్మాణానికి నగర మేయర్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా నవీపేట్ మేకల సంతా కిక్కిరిసింది. మేకల క్రయ విక్రయాల్లో ఒక్కరోజే కోటి రూపాయల లావాదేవీలు జరిగాయి. సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఫారెస్టు అధికారులపై దాడి సరైంది కాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్, జేఈఏఓ నిజామాబాద్ అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు.